చెప్పండి అమ్మా, అసలు ఏంది సమస్య ఏంది? ఏ సమస్య అంటే పెద్ద సమస్యే సార్. ఏం చేయాలి చెప్పండి? మమ్మల్ని దారుణంగా ఎలగొట్టేస్తున్నారు. మీది కాదు భూమి, మాది మాది, ఇది గవర్నమెంట్ ఇది అంటున్నారు. నవాబు ఇచ్చింది భూమి అయితే మాకు పేదవాళ్ళ గుడిసెలోళ్ళకి ఇచ్చిన కాగితాలు ఉంటే మా భూమి గవర్నమెంట్ దాన్ని ఎట్లా అంటారండి? ఎట్లా ఎట్లా న్యాయమేనా? అది న్యాయం కాదు కదా. మరి మమ్మల్ని ఎందుకు అంత దారుణంగా లాగేస్తున్నారు? లేనిపోయి చేస్తున్నారు మమ్మల్ని. ఎస్సీ కమిషన్ తీర్పు కూడా ఇచ్చింది అంటారు కదా, ఇచ్చినాక కూడా ఎందుకు వస్తారు హైదరాబాద్? మరి ఎందుకు వస్తారంటే దారుణం చేస్తున్నారు. ఎందుకంటే ఇది మా భూమే, మీది కాదు, వెళ్ళిపోండి, మీకు ఇయ్యము, మేము ఇస్తాము అంటే ఎలగొట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇది కోట్ల ఆస్తి. ఇది ఈ పేదోళ్ళు ఎందుకు ఉండాలి ఇక్కడ? వీళ్ళని ఎలగొట్టేస్తే ఈ 10 మంది కుటుంబాలు వెళ్ళిపోతే ఈ మొత్తం అంతా కబ్జా చేసుకుని ఏవో కట్టుకుని వాళ్ళు బాగుపడాలని చూస్తున్నారు. మమ్మల్ని కాదు బాగు చేసేది. మరి పేదోళ్ళు ఎందుకు ఎలగొడుతున్నారు వీళ్ళు? మా ఓటరు మాకు ఓట్లేతాకైతే వస్తారు, అమ్మ ఓట్లేయండి ఓట్లేయండి అని ఇంటింటి తిరుగుతారు. ఓట్లేపించుకుని రేవంత్ రెడ్డిని ఇప్పుడు గెలిపించాము. మరి ఆ రేవంత్ రెడ్డి మాకు ఇదేనా న్యాయం చేసేది? ఇదే న్యాయం చేస్తున్నాడు మాకు? ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పేదోళ్ళకి న్యాయం చేస్తా అన్నప్పుడు పేదోళ్ళకి న్యాయం చేయాలి కదా. ఉండ ఇల్లు తీసేస్తున్నాడు ఆయన, ఎక్కడెక్కడో చేస్తున్నాడు. ఇక్కడ మాదనే కాదు, పేదోళ్ళ నోరే కొడుతున్నాడు ఆయన, పేదోళ్ళ కడిపే కొడుతున్నాడు ఆయన. ఇది న్యాయం కాదు కదా సార్. మరి మేము ఎక్కడ పోవాలి? 3 నెలల మట్టి నరకం వెనకబెత్తున్నాం మేము. నరకం ఆ కమిటీల్లో పడేసి ఆ చెత్త కూడా రోడ్ల మీద తిరుగుతున్నాం. పిల్లల రోడ్ల మీద పోతున్నారు. ఇప్పుడు అయ్యప్ప గ్రౌండ్ అని అక్కడ కమిటీలు కట్టిరు కొత్తగా. అది సరిగా అవ్వలేదు, మొత్తం ఓపెనే ఉంది. సగం కట్టి వదిలేసేసారు. కట్టి దాంట్లో మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వేసారు. ఎవరు ఏ రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని మేము న్యాయం చేస్తామన్న మాట లేదు. దాంట్లో పెట్టేసారు మమ్మల్ని. పెట్టేసేసి మేము ఉండలేకపోతున్నాం. ఈ 3 నెలల మట్టి మంచి ఎండాకాలం, గాలి లేదు, కరెంటు లేదు, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే బోర్డులు లేవు, లైట్లు లేవు, అక్కడ సైతం లేదు. ఎవరి ఇంట్లో ఉండాలి మేము వెళ్ళిపోయి చెప్పండి? మా ఉన్న గుడిసెలు తీసేసి మాకు అంత కరం ఎంత చేయాలి చెప్పండి? మరి మీకు కోర్టు తీర్పిచ్చినాక మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు, ఎందుకు ఉండట్లేదు? కోర్టు తీర్పిచ్చిన మేమంటే కోర్టుకి మేము ఆల్రెడీ నవాబు ఇచ్చేసింది, గుడిసెల వాళ్ళకని కోర్టు తీర్పు ఇచ్చేసింది. మేము వచ్చి అందుకే మేము ఆనాడు నుంచి ఉన్నాం కదా, 70 సంవత్సరం 100 సంవత్సరం అట్టు ఉన్నాం కదా. ఇప్పుడు కూడా వచ్చి గుడిసెలు వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకుంటున్నాం. నిన్నే మేము ఏం చేసాము, నిన్నే స్టార్ట్ చేసాము. తడికలు తెప్పించి బొంకట్టలు తెచ్చి గుంతలు తీసి మా గుడిసెలు మేము వేసుకుందామని 10 మంది కలిసి చేసుకుంటుంటేనే వచ్చేసి మళ్ళీ హౌసింగ్ బోర్డు వాళ్ళు వచ్చారు. ఒక మేడం వచ్చి జాగ నాది, మీరు ఎట్లా వచ్చారు అంటే, మేడం మా 20 సంవత్సరాల మట్టి మా జాగ మీరు తీసుకుంటున్నారు, మీది కాదని అంటే మాదే, మీరు వెళ్ళిపోవాలి బయటికి అని వాళ్ళు అంటారు. అది హౌసింగ్ బోర్డు వాళ్ళు. హైదరాబాద్ వాళ్ళు వచ్చేమో హైదరాబాద్ మళ్ళీ పోలీసు వాళ్ళని పిలిపించి దారుణంగా బయటకు లాగేసేస్తున్నారు. మేము రానంటే కూడా లాక్కెళ్ళిపోతున్నారు, లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. మరి మేము ఎట్లా? మేము పేదోళ్ళం కదా సార్. మరి మాకు ఏ అండ లేదు. మాకు ఏ అండ లేనప్పుడు మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? మేము మీడియాకే చెప్పుకుంటున్నాం మా బాధ, మీడియాకే చెప్పుకుంటున్నాం. ఎవరు మాకు రాజకీయ నాయకులు వస్తలేదు, మేము అది చేస్తామమ్మా ఇది చేస్తామని మీకు న్యాయం చేస్తామన్న మాట లేదు. ఈ 3 నెలలు ఎందుకు ఆగినాం మేము? మాకేమైనా న్యాయం చేస్తారు, మా జాగం మాకు ఇస్తారేమో, పిలుస్తారేమో ఆశతో ఉన్నాం మేము. కానీ ఈ 3 నెలలు ఎక్కడ కనపడలే మాకు. ఎవరు వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు, మాకు పెట్టిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. అయినా అందుకే నేను వచ్చి మేము తెగించి మా గుడిసెలు మా నేలలో మేము వేసుకుంటాం. మా కాగితాలు ఉన్నాయి. మా గుడిసెల వాళ్ళకి ఇచ్చిండు నవాబు, బుచ్చి వేసిండు ఆయన. మేము బుచ్చి మూలవి, ఆయన మాకు బుచ్చి వేసిండు. మరి మా దగ్గర నుంచి మరి ఎట్లా తీసుకుంటారు? తీసుకోవద్దు కదా. మరి మీరు కూడా బుచ్చి మూలేనా? మరి ఎందుకు అట్లా చేస్తున్నారు? మరి న్యాయం అది న్యాయమేనా? మా జాగ మాకు కావాలని అడుగుతున్నాం మేము. మాది మాకు ఇస్తే మేము 2 ఎకరాలు కావాలని మేము అడుగుతలేదు. మా 10 మందికి సరిపడ్డట్టు 1000 గజాలు మా జాగ మాకు ఇచ్చేసి మీరు కడవ తీసేసుకోమంటున్నాం. మొత్తం మాకు కావాలని అడుగుతలేదు. ఆ ప్రభుత్వానికి అదే అడుగుతున్నాం మేము. రాజకీయ నాయకులు కూడా అదే అడుగుతున్నాం. మేము ఎవరిని దొంగతనంగా మేము జాగ మేము కబ్జా చేయలేదు. ఇప్పుడు మీరు కబ్జా చేస్తున్నారు, మా జాగను మీరు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ తీసుకుంటుంది, ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రైవేట్ ల్యాండ్లోకి రావద్దు అని తెలవదా? మరి గవర్నమెంట్ వాళ్ళు తెలవాలి కదా. మరి వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారు? కావాల్సుకుని వస్తున్నారు కదా. మరి ఎందుకు? మా పేదోళ్ళమని మేమేమి చేయలేమని మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నా కూడా మరి ఎట్లా వస్తున్నారు? మరి ఆ కాగితాలు చూడమంటున్నాం కదా, ఆ కాగితాలు పక్క పెట్టేస్తున్నారు, చూస్తలేదు. నవాబు ఇచ్చిండా, ఎప్పుడు ఇచ్చిండు అట్లా మాట్లాడుతున్నారు. నవాబు ఇచ్చిండు సార్ అని కాగితాలు చూపిస్తుంటే మరి మాకు అన్నీ ఉన్నాయి. ఈ కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, ఓటర్ ఐడీలు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, గ్యాస్ బిల్లులు ఉన్నాయి, మరి ఇంటి పేట మీద ఇంటి నెంబర్ అన్నీ ఉన్నాయి కదా. మరి అవి చెల్లవా? అవి చెల్లతే కదా సార్. మరి అవి కూడా మరి పట్టించుకున్నారు. ఇప్పుడు ఓట్లకు వచ్చి ఎట్లా అడుగుతున్నారు? ఓటేయండి అమ్మ ఓటేయండి. మరి ఓటర్ ఐడి అట్లా ఇచ్చారు. మరి అవన్నీ క్యాన్సిల్ చేయాలిగా. మరి అవి ఉన్నప్పుడు మాకు ఇల్లు లేదా చెప్పండి? మా జాగ కాదా మరి ఇది? మేము కోరుకునేది అదే. ఎవరు మా మీద దాడి చేయొద్దు. ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మా జాగ మాకు ఇచ్చేసి కడవ తీసుకోమని అడుగుతున్నాను నేను, అంతే.